పాక్ గూఢచారిగా భారత సిఆర్పిఎఫ్ జవాన్. ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ వ్యాప్తంగా టెర్రర్ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యారన్న సమాచారంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా శత్రు దేశానికి గూఢాచార్యం చేస్తున్న పలువురు స్పైల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 12 మందికి పైగా వ్యక్తులను అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థలు లేటెస్ట్ గా ఇదే తరహా ఆరోపణలపై సిఆర్పిఎఫ్ జవాన్ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. పాకిస్తాన్ కు గూఢాచారిగా పనిచేస్తున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో సిఆర్పిఎఫ్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐగా పనిచేస్తున్న మోతీ రామ్ జాట్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టిన ఎన్ఐఏ నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి అప్పగించాలని కోర్టును విజ్ఞప్తి చేసింది. ఎన్ఐఏ అభ్యర్థన మేరకు మోతీ రామ్ ను కోర్టు జూన్ 6వ తేదీ వరకు కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. కాగా కస్టడీలో సిఆర్పిఎఫ్ ఉద్యోగి నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కీలక విషయాలను రాబట్టింది. నిందితుడు 2023 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తో సంబంధాలు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్ కు అందజేస్తున్నాడని తెలిపింది. సైనిక దళాల సీక్రెట్ ఆపరేషన్లు, భద్రతా మోహరింపులు ఉన్న ప్రాంతాల సమాచారాన్ని అతడు పాక్ కు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్ఐఏ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇక పహల్గామ్ లో ఉగ్రవాద దాడి జరగడానికి 6 రోజుల ముందు వరకు మోతీరామ్ అక్కడే విధులు నిర్వహించాడని ఎన్ఐఏ గుర్తించింది. ఆ తర్వాత మోతీరామ్ పహల్గామ్ నుంచి బదిలీ కాగా సామాజిక మాధ్యమాల్లో అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో ఎన్ఐఏ నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే అతడు టెర్రరిస్టులకు సమాచారం చేరవేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. అందుకు బదులుగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి వివిధ రూపాల్లో నగదు అందుకున్నాడని తెలిపారు. కాగా పహల్గామ్ ఘటన, ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ తో సంబంధం ఉన్న గూఢాచర్య నెట్వర్క్ పై భారత్ ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 12 మందికి పైగా వ్యక్తులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నిందితులు పాక్ నిఘా వర్గాలకు భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.